కూటమి ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీల అమలులో సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యంగా సీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెట్టుబడుల విషయంలోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్తోందని ధ్వజమెత్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. కూటమి పాలనలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి నిధులను మన రాష్ట్రానికి రాబట్టలేకపోగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఒక ఇంద్రప్రస్థాన్ని నేను నిర్మాణాన్ని చేపడుతున్నా అని చెప్పి ప్రకటించారు. ఇప్పటికే అప్పులు ఇచ్చారు. 47,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చారు. 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం అంటున్నారు. రాజధాని నిర్మాణాన్ని చేపట్టవద్దని చెప్పి ఎవరు చెప్పడం లేదు. బట్ రాజధాని 2 లక్షల కోట్ల రూపాయలు డాలర్స్ రూపంలో నువ్వు అప్పు తీసుకొని వచ్చి ఒక్క చోట అభివృద్ధినంతా కేంద్రీకరించడం ద్వారా వెనకబడ్డటువంటి ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, పలనాడు, ప్రకాశం జిల్లాల యొక్క పరిస్థితుల గురించి కూడా ఆలోచించమని చెప్పి బాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.